నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలడో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నాడు రా. అన్నా ఏంటి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు? బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్తున్నా. అవును, డబ్బులు ఎక్కడా? ఒక 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. మామ వీడిని సైలెంట్ గా అడిగితే పని కాదు, బాగా వైలెంట్ గా అడుగు. ఏయ్ పట్టుకోరా. వైలెంట్ గా? అవును, వైలెంట్ 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 అంటే ఇలా కొట్టుకోవాలా? డబ్బులు ఎక్కడ్రా? అన్నా అలా కొట్టుకోకుండా నా 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. జడుసుకున్నాడు స్మాల్ ఫెలో. ఇవన్నీ నీకొచ్చినవేనా? అవునన్నా. అందులో నీకేది బాగా ఇష్టం? అదిగో ఆ పెద్ద కప్ అన్నా. అయ్యో, పెద్ద కప్ అంటరా? ఏది ఇదా? అవునన్నా, నా చైల్డ్హుడ్ మెమరీ. చాలా ఇష్టం అంటరా? అయ్యో, చిన్నప్పటి నుంచి అంట. అవునవును. బాగా ఆడతావు కదా మామ. అయ్యో, అన్నా, 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 ఇరుక్కొట్టొద్దన్నా. తగ్గు, తగ్గు, గట్టిగా తగ్గు. అన్నా, ఇంకా ఏంటన్నా ఇలా అలాగే చేస్తున్నావు? కాదు. అన్నా, అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్నా, వద్దన్నా. అయ్యయ్యో, మెమరీస్ ని తొక్కేసా. అన్నా, ఎందుకన్నా దాన్ని అలా పగలగొట్టావు? మామ ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు, నా వైలెంట్ ఏంటో చూపిస్తా. రే అది ఈరోజు సాయంత్రం మా అమ్మ రిసెప్షన్ కి ఇవ్వడానికి కొన్న కప్ అండ్ సాసర్ రా. ఇంకా ఎన్ని ఇలా గడియారాలు కప్పులు సాసలు ఇచ్చి మోసం చేస్తారా? కొడతానని బొట్టలు వేలు కొట్టావరా? నీకేమేమి ఇష్టమో అవన్నీ మేము పగల కొడతాం. అవును. ఏంటి దాస్తున్నావు? ఇది దోమల బేట్లో ఏమైనా దాచిపెట్టావా? అన్నా, ఇది డ్రీమ్ క్యాచర్, చాలా సెంటిమెంట్ అన్న. దీని ఏం చేయదన్నా, ప్లీజ్ అన్నా. ఏది చూడండి, పని లేకపోతేనే ఇలాంటివన్నీ చేస్తారు. ఇదంటే నీకు ఇష్టమా? ఈ కళ్ళ మాత్రం ఎగిరిపోతుంది ఏంటి? తిన్నా పేకొద్దంటావా? పీకేశా. ఇప్పుడు చూడు. కలెక్షన్కి వెళ్ళాలి. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వైతే భాషాబాయినే స్తంభాన్ని కట్టేసి కొట్టిన వాడివి, నేనేదో చిన్నపిల్లనన్నా. ఆ తర్వాత బాషాబాయ్ మా మామని పట్టుకుని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. ఆ విషయం తెలీదా? తెలీదు నైట్ కలుద్దామన్నా. నైట్ ఇచ్చేస్తావా? బాగుందిరా. నిన్ను కొట్టగానే వెంటనే ఇస్తానని చెప్పాడు. ఇకపై నువ్వేం చేస్తావంటే, నేను కలెక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు నాతోనే ఉండు. మామ నీకోసం ఎండి దెబ్బలేని తింటా. ఏమైందిరా? ఆ దెబ్బేంట్రా? గోడకు గుద్దుకున్నానమ్మా. దిష్టి తగిలిందిరా. దిష్టి తీస్తే సరిపోతుంది. నువ్వు దిష్టి తీయొద్దు, ముష్టి వేయద్దు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పోరా, నేనేం చెప్పినా నువ్వు విను. ఏంటి ఎగ్జార్సిస్ట్ చేయకుండా? వాడి పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ అయి ఉంటాడు. నీకు భలే ఫ్యాంటసీగా చెప్పాడే. డాక్టర్, ఆయన చెప్పేవన్నీ నిజాలే. ఈ కాలంలో దెయ్యాలు భూతాలా? అది కలలో. డాక్టర్, అవునరా, నువ్వు బాగా డిప్రెషన్ లో ఉన్నావు, అందుకే అలా అనిపిస్తుంది. ఒకే ఒక కౌన్సిలింగ్ రా, నేను పక్కాగా క్లియర్ చేసి పంపిస్తా. ఓకే డాక్టర్. ఏంటి డాక్టర్, ఇన్నర్ వేర్ యాడ్ లో మోడల్ వస్తున్నారు? బాత్రూమ్కి ఇలా కాకుండా ఇంకెలా వెళ్తారు? చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో ఈ డ్రీమ్ క్యాచరే డాక్టర్ నా ప్రాబ్లం అంతా. ఓ రోజు తెలియక ఇందులో నుంచి ఓ ఫెదర్ పీకాను. అప్పటి నుంచి నిద్రపోతే చాలు దయ్యం కళ్ళు ఇరుక్కుపోతున్నాను డాక్టర్. ఏంటి ఇది పీకినప్పటి నుంచా? దీనికేంటి కిచెన్ లో ఓ బొమ్మ వేలాడుతోంది? ఇప్పుడు నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది డాక్టర్. దట్స్ మై బాయ్. ఈ రోజుకి అయిపోయింది, రేపు కలుద్దాం. నువ్వు వెళ్ళు. నైటే కలుద్దాం డాక్టర్. హలో అన్నా. ఏంటి, డబ్బు రెడీ చేసావా? రెడీ చేస్తాను. మీరు ఎప్పుడు నిద్రపోతారు? నేను ఎప్పుడు నిద్రపోతే నీకెందుకురా? చూడు, ఇంకో గంటలో నేను నిద్రపోతాను. నిద్రపోయాక డబ్బు రెడీ రమ్మంటే రావడం కుదరదు కదా. నేను నిద్రపోవడం అటుంచు, ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో. సరే డాక్టర్. పెట్టేశాడు. దేవుడా, అందరినీ కరెక్ట్ గా అదే లొకేషన్ పంపించు స్వామి. గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయా. వచ్చేసానా? డాక్టర్ ఆ డెవిల్ వచ్చారో లేదో తెలియట్లేదే. డ్రీమ్కి ఎక్కడుందబ్బా?
అరే ఏంటిది? అరుంధతి సినిమాలో ఇల్లులో ఉండి నేనేంటి గెటప్లో ఉన్నాను? అయ్యయ్యో, ఎవరు చూడక ముందే లోపలికి వెళ్ళిపోవాలి. చార్లీ డక్సన్ ఒలింపస్ స్టూడియో 1930. ఎక్కడి నుంచేగా శబ్దం వస్తుంది. ఒంగోబెట్టి ఒక్క గుద్దు గుద్దితే మొత్తం సెట్ అయిపోద్ది. లోపల ఎవరు లేరురా. ఎవ్వరూ లేదా? లూజులారా. అయ్యా, నేను పాట పడితే వీడు ఆయుష్పడుతున్నాడేంటి? ఏంట్రా? పోయి నీళ్ళు తాగు, నీళ్ళు తాగు, పోరా. కొబ్బరి తోట చూసించో సుందర్కి కావాలంట. పేమెంట్ కరెక్ట్ గా ఇస్తాడు. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు. కొంతమంది బాగా తింటారు, బాగా నిద్రపోతారు, బాగా తిరుగుతారు. ఇదే బతుకైపోయింది వాళ్ళకి. ఏం చేస్తాను చెప్పు? నేను నిన్ను కలిసినప్పుడు అడ్రస్ ఇస్తాను వాళ్ళది. అమ్మ పిలుస్తుంది చూడు. లచ్చు, యు కాల్ మీ. పిలిచారనుకుంటా. ఏయ్, నాకే ఫ్రాంకా చెప్తా నీ పని. నా సంగతి అయ్యో కాలిపోయింది. పాట ప్రాక్టీస్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. ఏ కేపీ, నేను అప్పుడే చెప్పాను కదా దెయ్యాలు గియ్యాలు ఏం లేవని. నేను చెప్పేటప్పుడే రాగి గోపేదోడిచ్చి నేను చెప్పేది వినవా అంటే అప్పుడే వినుండేవాడిని కదా. ఏడవకండి డాక్టర్, ఈ రోజు నైట్ భయంకరమైన ప్లాన్ తో వెళ్దాంలే. రేయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా తీసుకెళ్తా. నన్నెందుకురా చావు కొడతావు? అది కలలో లేదురా, నిజంగానే దెబ్బలు తగిలిన టొప్పిగా ఉంది. నేను క్లినిక్ వెళ్తున్నా, నువ్వు అటువైపు రావద్దు. సరే సరే, నేను రాను గానీ మీరు నిద్రపోకండి డాక్టర్. ఏ? ఇకపై మీరు ఎప్పుడు నిద్రపోయినా స్ట్రైట్ గా అక్కడికి వెళ్తారు. యు మీన్ దట్ సేమ్ లొకేషన్. ఎక్కడా తమ్ముడు కనిపించట్లేదు. ఇక్కడున్నావా? ఏంటన్నా పొద్దున్న ఎలా వచ్చావు? ఏం లేదు తమ్ముడు, నిన్న రాత్రి ఒక 10-10:30 అయి ఉంటుంది. చక్కగా ఏసీ వేసుకుని నిద్రపోయాను. నిద్రలో ఒక కళ, భయంకరమైన కళ, దెయ్యం కలబ్బా. అయ్యయ్యో, దెయ్యం కల? అవును. ఏమైందని అడగవే. ఏమైంది? అక్కడ నిన్ను కలిశాను, అది చెప్పడానికే వచ్చాను. ఇతన్ని కూడా నేను కల్లో చూశాను. అవును డాక్టర్ నిజం చెప్పదు, చెప్తే మన కల్లో కంపెనీ ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఎంతమంది నిన్ను మోసం చేసావురా? ఇప్పటి వరకు మీరిద్దరు. అది కాదు మామా. నీకు తర్వాత అన్ని చెప్తాను. మీరు డాక్టర్ జానీ కదా? అవును. తమ్ముడంటే నాకు పరిచయం. అతను వచ్చాడంటే ఓకే. మీరెందుకు నా కల్లోకి వచ్చారు? దాని పేరే తేజావు. ఏంవు? తేజావు. మీరు కల్లో చూసినవన్నీ డైరెక్ట్ గా చూసినట్టుంటాయి. ఆ కళ ఎన్ని రోజులు వస్తుంది డాక్టర్? 2 రోజులు వస్తుంది. అయ్యో డాక్టర్, చూడండి, ఒక్కరోజు కల కన్నందుకే ఆ దెయ్యం నన్ను ఏం చేసిందో మీరే చూడండి. చూడు, మా మామ వీపు మీద పారాని పెట్టింది. ఏంట్రా నిజంగా కనిపిస్తుంది? డాక్టర్, కల్లో మనకి ఏం జరిగినా నీ జీవితంలో అదే జరుగుతుంది. అయ్యో, అవును. అలాగైతే నేను కళ్ళలో చూస్తే నిజంగానే చూస్తానా?
చేసిందంతా చేసి పార్లిజీ బిస్కెట్ల పాపలాగా ఎలా చూస్తున్నాడు వీళ్ళలో వీళ్ళే చూడు. కొనుక్కుంటారేంటి? నాకెంత ప్రాబ్లం అయిందో చూసారుగా. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు నిద్రపోవడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి నిద్రపోవాలి. ఐ విల్ గైడ్ యూ. ఖచ్చితంగా డాక్టర్. ఇంక నిద్రపోనయ్యా, వస్తాను. డెవిల్ అన్న, ఆ, ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు ఆ 10 లక్షలు తిరిగి అడగకూడదు. అదెలా కుదురుతుంది? ఎరా అందుకే నా వాడిని ఇరికించావు. పర్వాలేదు పర్వాలేదయ్యా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అన్న. పదం, పదం. ఏంటి మామ డబ్బులు వద్దా? జరా సంబంధమే లేకుండా నన్ను ట్యాక్ చేసావు కదరా. మీకు జీపే చేశాను, చెక్ చేసుకోండి. ఓకే మేడం. నీకేం కాదమ్మా. పాపా ఎందుకు అలా చూస్తున్నా? సార్ మీరు తనతో మాట్లాడకండి సార్. స్టెల్లా, స్టెల్లా కూర్చోమ్మా. కూర్చోమ్మా. స్టెల్లా, 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 చెప్పేది విను. స్టెల్లా. Brixatrax Mielax, non-trocosid Mielax, Patiretrosadana. స్టెల్లా తీసుకెళ్ళి పట్టుకోండి. డాక్టర్ టైం అవుతుంది, త్వరగా రండి. ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ అండ్ టూ కాంప్లికేటెడ్. You must go through the complete book, sir. హాయ్ సార్. ఎవరు? సార్ అదే ఆ డ్రీమ్ క్యాచర్ ఫెదర్. ఓ ఎస్, పీకే రైట్. కేపీ సార్. కేపీ మాంత్రికుడు అనుకున్నాను, మోడర్న్ గా సూటు బూటు వేసుకున్నాడు. సార్ దయచేసి ఎలాగైనా మమ్మల్ని కాపాడండి సార్. నిన్న ఆ దయ్యం నన్ను చంపబోయింది సార్. అవును సార్, నా మీద అటాక్ చేసింది. చూస్తారా? ఈయన సైకాట్రిస్ట్ డాక్టర్ జానీ. వీడే నాతో ఈక పీకించాడు. ఓ, ఈయన కూడా కంపెనీకి చేర్చుకున్నావా? లేదు సార్, ఈయన వాంటెడ్ గానే జాయిన్ అయ్యారు. కానీ ధైర్యంగా ఉంటుందని నేను ఇంకొకరిని చేర్చుకున్నాను సార్. ఏంట్రా ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ చేసుకున్నట్టు చెప్తున్నావు? సరే, ఈమె డార్క్ టేవ్స్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఈవిడ కొన్ని విషయాలు డీకోడ్ చేయమని చెప్పి తన దగ్గరున్న బ్లాక్ మ్యాజిక్ బుక్ ఇచ్చారు. ఇది చదివేటప్పుడే ఆ డ్రీమ్ క్యాచర్ గురించి తెలుసుకున్నాను. తనకి మీ కేసు గురించి కూడా చెప్పాను. హలో. ఈవిడేంటి చేపల వల్ల ఇసుకొచ్చింది? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ కీ మీకు దొరకలేదనిపిస్తోంది. అది సరే గాని ఆ చోటు చూడ్డానికి ఎలా ఉందో చెప్పగలరా? అక్కడ అన్ని బ్రిటిష్ వాళ్ళు ఉపయోగిస్తారు చూడండి, అలాంటి వస్తువులే ఉన్నాయి సార్. మేం కల్లోకెళ్ళిన ప్రతిసారి ఫెదర్ పీకినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం అదే డ్రెస్ లో ఉంటున్నాం సార్. ఓ, ఇదంతా కూడా పర్లేదు సార్, కానీ లోపల ఒక ఆడదయ్యం ఉంది సార్. అవును సార్, అది ఎప్పుడు చూసినా మమ్మల్ని గెట్అవుట్ అంటూనే ఉంది సార్. బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులని చెప్తున్నారు కదా, ఆ, వాటిలో ఏదైనా వ్యత్యాసంగా ఉందా? వ్యత్యాసంగా అంటే? ఐ మీన్ పెయింటింగ్స్, స్టాచ్యూస్ అలాంటివి. అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఒక పెయింటింగ్ మాత్రం ఎవరో వాంటెడ్గా డ్యామేజ్ చేసినట్టుగా ఉంది. ఫేస్ కూడా తెలియనంతగా. బట్ ఖచ్చితంగా పెయింటింగ్లో ఉన్నది మాత్రం మగతనే. ఆ పెయింటింగ్లో కింద చార్లీ డక్సన్ ఒలింపస్ స్టూడియో 1930 అని రాసుంది. ఓ 1930. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇదే రియల్ వరల్డ్ అయి ఉంటే ఈ కేసును నేను ఈజీగా హ్యాండిల్ చేసుండేవాడిని. డ్రీమ్ వరల్డ్ అయింది కాబట్టి నేను ప్రెడిక్ట్ మాత్రమే చేయగలను. దీనికి సంబంధించి ఏవైనా ఫొటోస్ లేదా ఏవైనా మెటీరియల్స్ ఉంటే నేను... సార్, నేను ఆ దయ్యం బొమ్మ వేస్తే మీకు ఓకేనా? నువ్వు వేయగలవా? ఆ, అయితే ముందా పని చేయి. నాకు ఒక 2 రోజుల్లో టైం ఇవ్వండి. ఎందుకు? మేము చావడం చూడ్డానికా? మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఆ ప్యాలెస్ గురించి, ఆ స్పిరిట్ గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నా. భయపడకండి, నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ అండి. యూ కెన్ టేక్ మై నంబర్. మీరు అడగకపోయినా అది తీసుకుంటాడు. మీరే డయల్ చేయండి. రే ఏంట్రా ఇన్ని స్నాక్స్? అది నైట్ అంతా కొంచెం వర్క్ ఉందమ్మా, అందుకే. రే 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 ఆ గ్రీన్ లెస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? చూసావా? ఇదిగో. థ్యాంక్ యూ. మా ఇదేంటమ్మా, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అప్పుడు దిష్టి పూసానరా, మన ఇంట్లో దిష్టి ఎక్కువగా ఉంది కదా అని. నువ్వు నార్మల్ గా మాడితేనే అర్థమై సావదు. మా
ఇదేంటమ్మా ఇందులో ఈకలని పీకినట్టున్నారు? ఎందుకురా టెన్షన్ పడతావు? నీ బీరువా క్లీన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మను చూసానురా. దిష్టి ఎక్కువగా ఉందని గోడకు తగిలించి పెట్టాను. ఇప్పుడు ఏమైందిరా? ఈకలు ఏమైనా పీకావా? ఇయర్ బడ్స్ కంటే ఏకతో తిప్పుకుంటే ఎంత సమయం ఉందో. మావా ఈకలు ఎందుకు పీకా మావా? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? దీనికి ఎలా అంటే లోపలికి వెళ్ళి చూడు. లోపల నెమ్మలిగీక వేధిస్తున్నావే నన్ను నెమ్మలిగీక. నువ్వెందుకు నాన్న ఈక పీకావు? అవును, మీ అమ్మని మావయ్యని పీకితే బాగోదు కదా, అందుకే నేనే ఒకటి పీకి కాలిన గాయానికి మందు రాసుకుంటున్నాను. మా నువ్విది పీకలేదుగా? నేను అది పీకలేదురా. అబ్బా దేవుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఏంటి ఇక్కడే ఉండాలి? ఇదిగోరా, ఇదే మీ అమ్మ నాకు పీకిచ్చింది. ఇంత చిన్నదాంతో నేను మందు రాసుకోగలనా? అవునరా, ఆ చిన్నీకనేరా నేను పీకింది. మా అయ్యో, ఏమైంది? నాకేం తెలుసు? ఆ ఈకల్ని మళ్ళీ అతికి